బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం జూలై 17న జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే రైట్ రోకోను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. రైల్ రోకోలో పోస్టర్ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఇక ఈ నెల 17న బీసీ బిల్లు సాధించేందుకు రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు, ఇక రైల్ రోకో కార్యక్రమానికి వివిధ పార్టీల మద్దతు కూడగట్టినట్లు కవిత తెలిపారు. బీసీ బిల్లుపైన బీజేపీ చొరవ తీసుకోవాలని, ఈ విషయంపై తెలంగాణ నూతన బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావును లెటర్ రాశామని అన్నారు. ఇక ఆయన చొరవ తీసుకుని బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని సూచించారు. రావు గారి బీసీ బిల్లు రాష్ట్రం నుంచి పాస్ అయ్యి రాష్ట్రపతి గారి దగ్గర కేంద్రంలో ఉన్నది. మరి అక్కడి నుండి వెనక్కి రావాలంటే భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి నిన్న మేము లెటర్ రాయడం జరిగింది. వారిని రిక్వెస్ట్ చేసినాం. అధ్యక్షుడిగా అయిన తర్వాత ఇది మీరు తొలి విజయంగా తెలంగాణ బీసీ బిడ్డల కోసం సాధించి పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నిన్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్ర సారి పత్రికాముఖంగా కోరుతున్నాం. ఇక రెండవ ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, బిల్లు పాస్ అవడమే కాదు, బిల్లు పాస్ చేయడమే కాదు, మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిలపక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. అఖిలపక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు. అఖిలపక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు. లెటర్ రాయకపోగా మల్లికార్జున్ ఖర్గే గారు, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. ఎందుకోసం వస్తున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని మాత్రం చెప్తలేరు.